హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ కథ చిన్నదైనా చాలా బాగుంటుంది. పిల్లలకు తాతయ్య చెప్పే కథ. శ్రద్ధగా వినండి. కథ పేరు బహుమానము. పౌర్ణమి వెన్నెల్లో తాతయ్య అప్పుడే భోజనం చేసి వచ్చి తన మామూలు వాలు కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలు అంతకు ముందే చేరి తాతయ్య కోసం ఎదురు చూస్తున్నారు. తాతయ్య పొడుంకాయ తీసి పొడుం వేసుకుంటూ ఒక శ్లోకము చదివాడు. ఆజ్ఞాయేవ జనం ప్రాయో వంచతే వంచకై నృమ్మి జ్ఞాన నజాతు వంచతే సుమతి శ్లోచ వారిడి. అంటే ఏమిటి తాతయ్య? ఇది ఇంకొక కథ తాతయ్య? కథ చెబుతావా తాతయ్య అని పిల్లలు గొడవ చేయసాగారు. తాతయ్య తాపిగా పొడుం పట్టి పీల్చి కథ చెప్పడానికే కదరా శ్లోకం చదివినది. ముందు శ్లోకం అర్థం ఏమిటని అడగరే? సాధారణముగా లోకంలో ఎందరో మోసగాళ్ళుంటారు కదా. వాళ్ళు మోసం చేసేది ఎవరిని? తెలియని అమాయకుల్ని కదా, అవునా? అయితే ఒకసారి తెలివిగల వాళ్ళు ఈ మోసం చేసే వాళ్ళనే మోసం చేస్తుంటారు. వెనుకటికి చోళదేశంలో రాజైన సుమతి అనేవాడు ఇలాగే మోసగాణ్ణి మోసం చేశాడు అని శ్లోకం అర్థం అన్నాడు తాతయ్య. సుమతి ఎవరిని మోసం చేశాడు తాతయ్య? మోసగాడెవరు తాతయ్య అని పిల్లలు తలక ప్రశ్న వేశారు. నన్ను చెప్పనివ్వండ్రా అంటూ తాతయ్య ఈ కథ చెప్పసాగాడు. చోళదేశాన్ని సుమతి అనే రాజు పాలించేవాడు. సుమతి అంటే చాలా తెలివిగలవాడన్నమాట. ఆ రాజు నిజంగా తెలివిగలవాడేను. అంతేకాక ఆయన గొప్ప వీరుడు, గొప్ప విద్వాంసుడు, అంతులేని దాన ధర్మాలు చేసేవాడు. ఒకనాడు సుమతి కొలువు తీరి ఉండగా ఒకడు వచ్చి రాజుగారికి వందనము చేశాడు. ఏమిటయ్యా, నీవు ఏ విద్యలో ప్రావీణ్యుడివి అని రాజు అడిగాడు. మహారాజా, నేను రసవేదిని. ఏ లోహమునైనా సరే బంగారముగా మార్చే విద్య నాకు తెలుసు. అది నా కుల విద్య అన్నాడు వచ్చినవాడు. ఇటువంటి మోసగాళ్లను రసవేదులని చెప్పుకుంటూ తిరుగుతూ జనాన్ని మోసగించి వెండి మొదలగ లోహాలను దొంగలించి పోతూ ఉండేవారు. రాజు బుద్ధిశాలి గనక ఈ విషయం తెలుసుకున్నాడు. వాడికి పరాభవం చెయ్యాలని కూడా ఆయన నిశ్చయించుకున్నాడు. అందుచేత ఆయన నౌకర్లను పిలిచి వాడితో రహస్యముగా ఏదో చెప్పాడు. ఆ నౌకరు ఏమి చేశాడంటే అవతలికి వెళ్ళి ఒక ఇనప పెట్టి పట్టుకుని వచ్చి ఆ మోసగాడికి ఇచ్చాడు. మోసగాడు తన ఎత్తు పారిందనుకొని సంతోషించాడు. ఆ ఇనప పెట్టి నిండా వెండి, బంగారము, రత్నాలు పెట్టి రాజుగారు తనకి ఇచ్చారు అనుకున్నాడు. ఏమో మరి, వాడు ఆశగా పెట్టి తెరిచి చూసేసరికి అందులో ఏమీ లేదు. వట్టి ఖాళీ పెట్టే. వాడు రాజుగారితో, మహారాజా, తమరు నాకేదో ఘనమైన బహుమతి ఇస్తారని గంపెడ ఆశతో వచ్చాను. నాకేమిటి పరిస్థితి? పనికి మాలిన ఖాళీ ఇనుప పెట్టి దయచేసి అవమానించడం ఏమైనా న్యాయముగా ఉందా అన్నాడు. రాజుగారు, అదేమిటోయ్, రసవిద్య నీ కుల విద్య అంటివి, ఏ లోహాన్నైనా బంగారం చేయగలనంటివి, ఇక నేను నీకేమి ఇవ్వగలను చెప్పు? నువ్వు తయారు చేసిన బంగారం అంతా దాచుకోవటానికి ఉండే వంటి ఇనుప పెట్టి ఇచ్చాను. ఇందులో అన్యాయం ఏముంది చెప్పు అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ ఎంత బాగుందో. మరొక కథ, చీకటి భూతము. హిమాలయాల్లో ఒకానొక చోట ఒక అడవి మనుషుల జాతి నివసిస్తూ ఉండేది. వాళ్ళు నిప్పు చేయటము కానీ వాడటము కానీ తెలియనంత అనాగరికులు. వారు సూర్యాస్తమయానికి ముందు పడుకుని సూర్యోదయం అయ్యాక లేచి కాలకృత్యాలు ఆరంభించేవారు. అందుచేత వారికి చీకటి అంటే ఏమిటో తెలియదు. ఆ అనాగరికులు నివసించే ప్రాంతానికి సమీపంలో ఒక పెద్ద గుహ ఉండేది. ఆ జాతి యొక్క పూర్వీకులు ఒకప్పుడు ఆ గుహలోని ప్రవేశించారు. కానీ వారు అందులో నుంచి తిరిగి రాలేదు. గుహ లోపల ఊగిలో దిగబడిపోయి చీకటిలో తలలపై ఉండే రాళ్ళు కొట్టుకుని తలలు పగిలిపోయి వారు గుహలోనే మరణించారు. కానీ ఆ అనాగరిక జాతి వాళ్ళు తమ పూర్వీకులని ఆ గుహ తినేసి ఉంటుంది అని నమ్మి గుహను ఎంతో పవిత్రంగా చూసేవారు. అయితే గుహలోపల ఉండే చీకటిని చూసి అది ఒక పెద్ద భూతమని దాన్ని ఎలాగైనా పారద్రోలాలని సాయశక్తులా ప్రయత్నం చేసేవారు.
మనమంతా గుహ ముందు సాష్టాంగపడి భూతాన్ని వెళ్ళిపోమని ప్రార్థిస్తే అదే పోతుంది అని ఒకడు చెప్పాడు. అందరూ గుహ ముందు సాష్టాంగపడి ఏళ్ల తరబడి అంతులేని ప్రార్థనలు చేశారు. కానీ గుహ నుంచి చీకటి పోలేదు. అంతలో మరొకరు ఆయుధాలతో నిర్మూలిస్తే గాని ఈ భూతం పోదు అన్నారు. సరేనని అనాగరికులు గుహలోకి బాణాలు కుట్టారు, కర్రలు రాళ్ళు విసిరారు. కానీ చీకటి ఎప్పటిలాగే ఉంది. తర్వాత ఇంకొకరు ఉపవాసాలు చేద్దాము, అలా చేస్తే భూతము గుహ వదిలి వెళ్ళిపోతుంది అన్నాడు. నిజమేననుకని జాతి వాళ్ళు ఉపవాసములు చేశారు. ఇందువల్ల కూడా కొంచెమైనా ఫలితము కలగలేదు. చీకటి భూతం ఇంకా గుహను అంటిపెట్టుకునే ఉంది. దానాలు చేస్తే భూతం విరుగుడవుతుందని ఇంకెవరో సూచించారు. అనాగరికులు తమకున్నదంతా దానం చేశారు. ప్రార్థనలు, ప్రతాపాలు, ఉపవాసాలు ఎంత ఫలించాయో ఈ దానాలు కూడా అంతే ఫలించాయి. చిట్ట చివరకు ఆ ప్రాంతానికి ఒక తెలివైన వాడు వచ్చాడు. ఆ ప్రాంతానికి ఒక జ్ఞాని వచ్చాడు. అనాగరికులు అతనితో తమ సమస్య గురించి, తమ ప్రయత్నాలు ఫలించకపోవటం గురించి చెప్పాడు. ఆ గుహలో ఉన్న భూతాన్ని నేను పోగొడతాను, నేను చెప్పినట్టు చెయ్యండి. ఒక పొడవైన వాసాన్ని తీసుకుని రండి, దాని చివర గడ్డి చుట్టండి, ఆ గడ్డికి బాగా కొవ్వు పట్టించండి అని అన్నాడు జ్ఞాని. వాళ్ళు ఆయన చెప్పినట్టే చేశారు. తర్వాత జ్ఞాని చెకుముకి రాయి ఒకదాన్ని పట్టుకొచ్చి నిప్పు రవ్వ తగిలించి వాటితో వాసం చివర ఉన్న గడ్డిని అంటించి వెలిగించాడు. ఆ వాసం తీసుకొని గుహలోకి ప్రవేశించినట్టయితే అందులో ఉన్న భూతం పోతుంది అన్నాడు. ఎక్కువ మంది అనాగరికులు ఈ మాట నమ్మలేదు. ఎక్కడ నుంచే వచ్చిన ఈ మనిషికి అసలు ఏం తెలుసు? మనము భూతాన్ని ప్రార్థించాము, చంపటానికి ప్రయత్నించాము, ఉపవాసాలు దానాలు చేశాము, ఇన్ని చేసినా పోని భూతం ఈ వాసం చూడగానే పోతుందా అన్నారు. కానీ కొంతమంది ఆ వాసంతో గుహలోకి ప్రవేశించారు. వారి చేతిలో ఉన్న దివిటి మూలంగా గుహ లోపల అంతా స్పష్టంగా కనిపించింది. చీకటి భూతం ఎక్కడా కనిపించలేదు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు వింటున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీ లైక్లతోటే నాకు ప్రోత్సాహం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.